సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ ప్రేక్షకులారా, నేను గతంలో ఈ క్రీస్తు ప్రభువారు శిలువ మీద మరణించే ముందు 7 మాటలు పలికారు. అందుట్లో ఒక మాటను మీకు తెలియజేశాను పోయినసారి. అదేంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను. అది మొట్టమొదటి మాటగా మీకు తెలియజేశాను. సరే, ఈరోజు మనం చెప్పుకునే మాట ఏంటంటే రెండవ మాట ఆయన ఏంటంటే, అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. నేను ఇక్కడ క్రీస్తు ప్రభుతో సిలువ వేసేటప్పుడు కుడి వైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని, 2 దొంగలను కూడా అక్కడ సిలువ వేస్తారు. ఆ సన్నివేశంలో ఇక్కడ చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము 39వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, వేలాడ వేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు గదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకు ఆయన వారితో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాను అనేను. హల్లెలూయా. ఇది రెండవ మాట. మొట్టమొదటి మాట ఏమో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించమనేను. అది పోయినసారి పాటల్లో చూసాం. సరే, ఇక్కడ ఈ రెండవ మాట ఏంటంటే, 2 దొంగలు ఉన్నారు. క్రీస్తు ప్రభుతో కూడా 2 దొంగలు అక్కడ సిలువ వేయబడ్డారు. సిలువ వేస్తూ కుడివైపున ఒకరిని, ఈయనకి ఎడమవైపున ఒకరిని పెట్టారు. మధ్యలో యేసు ప్రభువుని ఉంచారు. ఇక్కడ ఈ దొంగల యొక్క ప్రాశస్త్యం గురించి మనం చెప్పుకోవాలి. ఈ దొంగల్లో, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉండు అని చెప్పేసి ఈ కుడి వైపున ఉన్నటువంటి దొంగని ప్రభు చెప్తాడు. ఈ దొంగల ప్రాశస్త్యం ఏమిటి? ఈ కుడి వైపున ఉన్న దొంగకి, ఎడమ వైపున ఉన్న దొంగకి తేడా ఏంటో మనం తెలుసుకుందాం. ప్రియమైన క్రైస్తవ సహోదరులారా, ఈ వాక్యాలు మనకి ఏది, నేడు నీవు నాతో కూడా పరదైస్సులో ఉందు అని నిత్యముగా నీతో చెప్పుచున్నాననే మాటలు లూకాసు వార్త 23వ అధ్యాయము 42 నుంచి 43 వరకు మనం చూడొచ్చు. అదే వాక్యం మత్తయి వార్త 27వ అధ్యాయము 38వ వచనం నుంచి 44 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. మార్కు వార్త 15వ అధ్యాయము 27వ వచనము నుంచి 32 వచనాలు చదివితే మనకు తెలుస్తుంది. అదే మాటను యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం నుంచి 35 వరకు చూస్తే మనకి కనిపిస్తుంది. అంతేకాకుండా యెషయా 53:12లో కూడా వీటి ప్రస్తావన అనేది ఉండడం అనేది మనం గమనించవచ్చు. ప్రియ సహోదరులారా, ఇంటికి వెళ్ళినాక ఈ వచనాలు చూసి జాగ్రత్తగా చదువుకోండి. చదివితే వాటి ఆంతర్యం మనకు కనపడుతుంది. ఇక్కడ 2 దొంగలు అని చెప్పాం కదా. ఈ 2 దొంగలు కుడి వైపున ఉన్న దొంగనేమో మనం మంచి దొంగగాను, ఎడవైపున ఉన్నటువంటి దొంగని చెడ్డ దొంగగాను మనం అనుకుంటా ఉంటాం.
ఎందుకంటే ఎడమ వైపున ఉన్నటువంటి దొంగ వాడు తిడతా ఉంటాడు, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే నిన్ను నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా, ఎందుకు ఈ బాధ, నీకెందుకు ఈ బాధ, ఈ శ్రమ అని చెప్పేసి ఆ శిలువ మీద ఉంటూ దూషిస్తూ ఉంటాడు. అయితే కుడి వైపున దొంగ మాత్రం అలా కాకోకుండా, ఏమిటయా నువ్వు మాట్లాడే మాటలు, మనమైతే నిజంగా నేరస్తున్నాం, నేరం చేసావు కాబట్టి ఈ శిక్ష మనకి తగిందే, నీవు కూడా అదే విధిలో ఉన్నావు, నేను అదే విధిలో ఉన్నాం. కానీ ఈ క్రీస్తు ప్రభు వారు ఏ నేరము చేయనటువంటి ఆయన్ని తీసుకొచ్చి మనతో పాటు మరి భయంకరమైనటువంటి దొంగల మధ్య మన మధ్య సిలువ వేశారు. అది ఎంత అన్యాయం అది, ఎందుకు నువ్వు అర్థం చేసుకోవా ఏంటి అని చెప్పేసి ఆయన ఈ దొంగని గద్దిస్తూ ఉంటాడు. సరే, ఈ దొంగల గురించి మనం కొంచెం తీసుకుంటే, ఈ కుడివైపున ఉన్న దొంగ పేరు డిస్మస్ అంటారు. డిస్మస్. ఎడం వైపున ఉన్నటువంటి దొంగ పేరు ఏంటో తెలుసా? గెస్టస్ అనేది అంటారు. ఈ బైబిల్లో ఎక్కడున్నాయా నువ్వు కొత్తగా ఎత్తుకొచ్చి పేర్లు చెప్తున్నావు మాకు జోసఫ్ గారు, బ్రదర్ గారు అని అంటే, ఇది బైబిల్లో రాయబడలా. అయితే జాన్ కిస్టోస్టం అనేటువంటి ఒక ఆయన చరిత్రకారుడు ఈ విషయాలు రాశాడు ఒక బుక్లో. ఈ బైబిల్లో ఉన్న 4 సువార్తలు ఈ గ్రంథాలే కాకుండా బైబిల్ గురించి చాలా పుస్తకాలు, చాలా గ్రంథాలు రాయబడినవి అని చెప్పేసి నేను చెప్పాను. వాటిల్లో చాలా మంది చరిత్రకారులు ఇదంతా కూడా పూర్తిగా సంపూర్ణంగా నిజమా కాదని చెప్పి పరిశీలించి పరిశోధించారు. దానిలో జాన్ కిస్టోస్టం అనేటువంటి ఆయన వీళ్ళ విషయాలు రాసుకుంటూ వచ్చాడన్నమాట, ఈ డిస్మస్, గెస్టాస్. కాబట్టి ఈ 12వ శతాబ్దంలో ఈయన నికోడమస్ సువార్తలో రాయబడి ఉంది. ఇది ఎక్కడ రాయబడిందంటే నికోడస్ మరి సువార్తలో 12వ శతాబ్దంలో రాయబడిన దాంట్లో ఇది ఉంది. ఈ డిస్మస్ అనేవాడు, డిస్మస్, గెస్టస్ వీళ్ళిద్దరు కూడా బంధువులు, కొత్త వాళ్ళు కాదు వీళ్ళు, ఒకరికొకరు బంధువులు అవుతారు. ఈ డిస్మస్ అనేవాడు ఒక సంపన్న కుటుంబీకుడు. వీళ్ళ నాన్న మంచి సంపన్నుడు. ఈ సంపన్న కుటుంబీకుడు జ్యేష్ఠ కుమారుడు ఇతను, పెద్ద కొడుకు. పెద్ద కొడుకు అయితే ఇతను యొక్క అలవాట్లు ఏమిటాయంటే, ఈ దొంగతనాలు, దోపిడీలు చేసి ఆ డబ్బుని పేదలకి, ఆళ్ళకి, వీళ్ళకి పంచి పెడతా ఉండేవాడు. ఇంట్లో డబ్బు కూడా పట్టుకెళ్ళిపోయి ఇతను 15 సంవత్సరాల వయసు కాలంలోనే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. కొంత డబ్బు, ధనం తీసుకెళ్ళిపోయి మరి వ్యసనాలకి అలవాటు పడిపోయి వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేసేవాడు. వాటితో పాటు ఈ రెండో దొంగ కాడ గెస్టస్ కాడ కలిసేవాడు. ఇద్దరు కలిశారు. కలిసి దారి దోపిడీలు చేసేవాడు, దొంగతనాలు చేసేవాడు. ఇద్దరు కలిసి జాయింట్గా. సుమారు అప్పటికి వీళ్ళకి సిలువ వేయబడే వయసు సమయానికి 45 సంవత్సరాల వరకు ఉండొచ్చు వీళ్ళకి. అయితే వీళ్ళకి, ఈ డిస్మస్కి యేసు ప్రభు తల్లి అయిన మరియమ్మ గారికి కూడా తెలుసు. ఆమె కూడా తెలుసు. అయితే ఒకసారి మరియమ్మ గారు ఈయనతో, ఈ రెండవ డిస్మస్తో అని అంటుంది, అయ్యా ఎందుకయ్యా నీకు బోడంత డబ్బు ఉంది, ధనం ఉంది, మీ నాన్నగారికి మంచి పేరుంది, ఈ పాప పనులు ఇవన్నీ కూడా ఎందుకు చేస్తావు, దొంగతనాలు, దోపిడీ ఇవన్నీ మర్చిపోయి నా కుమారుని దగ్గరికి వెళ్ళు, నీకు మంచి జీవితం లభిస్తుంది, మంచి రక్షణ లభిస్తుంది, ఈ పాపాలన్నీ కూడా క్షమించబడతాయని చెప్పి ఒకసారి హితబోధ కూడా చేస్తుంది. చేసి చివరాఖరికి విసిగిపోయి, అయినా ఒకనాటికి నువ్వు నా కుమారుడితో పాటు సిలువ వేయబడతావు, అప్పుడైనా జ్ఞాపకం చేసుకో, నేను చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకో, నా కుమారుడిని జ్ఞాపకం చేసుకో, సిలువ వేయబడతావు అని చెప్పి మరియ తల్లి కూడా అతన్ని హెచ్చరించినట్లు ఆ పుస్తకంలో రాయబడింది. ఈ గెస్టాస్, డిస్మస్ వీళ్ళిద్దరు కూడా
యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి ఒక అమ్మాయి వెళ్తా ఉంటుంటే ఈ దారి దోపిడీలో భాగంగా ఆ అమ్మాయిని పట్టుకుని చెరిసి ఆ అమ్మాయిని చంపేస్తారు. చంపేస్తే అప్పుడు వీళ్ళ కోసం భటులు సైన్యం బాగా బందిపోటు దొంగలు కదా వీళ్ళు, అల్లాడిస్తూ ఉంటారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీళ్ళు నినాదాలు చేస్తూ ఈ ప్రభుత్వం మంచిది కాదు, రాజు మంచోడు కాదు అని దించేయండి, పేదలను పిండుకు తింటున్నాడు, ఎక్కువ ట్యాక్స్ వేస్తున్నాడు, పన్నులు వేస్తున్నాడు అని చెప్పి మరి ప్రభుత్వానికి వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. వీళ్ళ ఆద్యుడు బరబ్బ బందిపోటు దొంగ, ఆడు గురువు, వీళ్ళకి గురువు. ఆడు కూడా రాజ్యం మీద వ్యతిరేకమైన పోరాటం చేస్తూ బందిపోటుగా తయారైపోయి దోపిడీలు చేస్తూ ఉంటారు వీళ్ళంతా. ఇదంతా ఒక బ్యాచ్. అయితే ఎట్టకేలకు సైనికులు పట్టుకుని ఒక భయంకరమైనటువంటి జైల్లో వీళ్ళిద్దరిని వేస్తారు, జైల్లో బంధించేస్తారు. అప్పుడు పాస్కా పండగ రోజున మరి ఈ పిలాతు వస్తాడు. పిలాతు వచ్చి ఆ పండగ ఎలా జరుగుతుందో ఏంటో బందోబస్తులు ఇవన్నీ గట్రా చూద్దామని చెప్పేసి చేస్తే ఆ రోజునే మరి ఆ పాస్కా పండగ రోజున ఏం చేస్తారంటే ఈ నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకి తీర్పు జడ్జిమెంట్ ఇచ్చి శిక్ష విధించడం, ఆ పండగ సందర్భంగా ఎవరన్నా ఒకటి వదిలిపెట్టేది ఆనవాయితీ. అలాంటి ఆనవాయితీ పాస్కా పండుగ రోజున సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది. మనకి స్వాతంత్ర దినోత్సవం రోజున కొంతమంది ఖైదీలకి క్షమాభిక్ష పెడతారు కదా, ఆ విధంగానే ఆ రోజుల్లో ఉండేది. పవిత్రమైనటువంటి పాస్కా పండుగ రోజున మరి ఒకరికి క్షమాభిక్ష పెట్టడం, మరి ఎవరైతే నేరం చేస్తారో వాళ్ళని ఆ రోజు హీరింగ్కి వస్తారన్నమాట, కోర్టు హీరింగ్కి. బహిరంగమైనటువంటి హీరింగ్ అన్నమాట. అది బహిరంగంగా విచారణ జరుపుతారు. విచారణ జరిపి ఎవరైతే నేరస్తులు అయితే మరి నిగ్గు తేల్చబడుతుందో వాళ్ళని ఊరేగింపుగా తీసుకెళ్ళి అక్కడ శిలువ శిక్ష వేయటం అనేది ఉంది. దానిలో భాగంగానే ఈ దొంగలిద్దరిని కూడా తీసుకొచ్చేస్తారు శిలువ వేయడానికి. వీళ్ళకే మరణశిక్ష విధించబడుతుంది. ఎందుకంటే భయంకరమైనటువంటి నేరస్తులు, ఒక అమ్మాయిని హత్య నేరంలో అక్కడ వీళ్ళు ఇరుకొని ఉంటారు, వాళ్ళని కూడా తీసుకొస్తారు. అయితే ఈ వీళ్ళు పశ్చాత్తాపం కలుగుతుంది. ఈ కుడివైపున ఉన్నటువంటి దొంగకి పశ్చాత్తాపం కలుగుతుంది. అయ్యో నిజమే, ఆ రోజున మరియమ్మ గారు చెప్పారు, నేను వినలేకపోయాను, నాకు ఇప్పుడు మరణశిక్ష విధించారు, అయినా పర్వాలా, నేను చనిపోతాను, కానీ మరి నాకు మోక్షం కలగాలి, ఆ ప్రభువుని నేను చనిపోయే ముందైనా ఏడుకుందాం అనేటువంటి పశ్చాత్తాపం కలుగుద్ది. మరి వెరోనిక అనేటువంటి ఒక ఆవిడ ఒక వస్త్రము ఈయనకి అందించడం అనేది జరుగుతుంది. ఆవిడ కూడా యెరూషలేము కుమార్తెలారా నా నిమిత్తం ఏడకండి, నీ బిడ్డల నిమిత్తం ఏడవండి అని చెప్పి ఆయన అనటం కూడా ఈయన్ని గమనిస్తాడు. గమనించి తన తల్లి కూడా, ఈ డిస్మస్ యొక్క తల్లి కూడా వెంబడిస్తూ ఉంటుంది. ఇక్కడ స్త్రీలలో మరియమ్మ గారు కూడా వెంబడిస్తూ ఉంటారు ప్రభువుని. స్త్రీలు కూడా వస్తారు, ఎందుకంటే వీడిది కూడా సంపన్న కుటుంబం కదా. పిలాతు దగ్గర విశ్వ ప్రయత్నం చేస్తుంది తన కుమారుని శిక్ష నుంచి తప్పించాలని. అక్కడ పెద్దల్ని, శాస్త్రుల్ని, పరిచయుల్ని పట్టుకుని వాళ్ళకి ఏదో ఒకటి డబ్బో ధనమో ఇచ్చి కుమారుని తప్పించాలని ఈ డిస్మస్ యొక్క తల్లి విశ్వ ప్రయత్నం చేస్తుంది. కానీ ప్రయోజనం లేదు. వాడు రాజ్యానికి ఎదురు తిరిగాడు, ప్రభుత్వానికి ఎదురు తిరిగాడు, చాలా నేరాలు చేశాడు. ఇవన్నీ కూడా వాడు గమనిస్తూ ఉంటాడు. ఉన్న తర్వాత ఆఖరికి ఆయన యొక్క బాధలు, వీళ్ళనే కొడుతున్నారు, వీళ్ళే చిత్రహింసలు పెడుతున్నారు. ఇంతకంటే ఎక్కువగా ఏ నేరము చేయనటువంటి క్రీస్తు ప్రభువుని చిత్రహింసలు పెట్టడం, ఇవన్నీ చేయడం చూసి వాడు మనసు పశ్చాత్తాపడిపోద్ది, కలత చెందిపోతూ ఉంటాడు. ఆ సమయంలో కూడా చేస్తూ ఉంటే అప్పుడు సిలువ వేసినప్పుడు వీడు బంధువు ఉన్నాడు కదా, వాడు తిడుతూ ఉంటాడు.
వాడు తిడతాడు, ఎవడు గెస్టస్ అనేవాడు. ఏమయ్యా నువ్వు ఏంటి, నువ్వు దేవుడు అన్నావు, దేవుడు కుమారుడు అన్నావు, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా కాపాడొచ్చు కదా అని చెప్పి అంటే వీడు డిస్మస్ అనేవాడు గర్దిస్తాడు, నోరుపై చాలు కానీ ఆయన ఏ నేరం చేయలేదు, మనకైతే ఇది తగిన శిక్షే, మనం అనుభవిస్తున్నాం. నీకేం అర్థం కావట్లేదు, మనం పాపులు నిజంగానే, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన నువ్వు ఎందుకు అలా అంటావు, దేవుని యొక్క కుమారుడు, దేవుని విధి ఏం జరుగుతుందో చూద్దాం చూడు, అంతేగాని నువ్వు ఎందుకు దూషిస్తావని చెప్పి అవతలవాడు గద్దిస్తాడు. అదే సమయంలో ప్రభువు ఏమంటాడు తెలుసా, వీళ్ళెంతగా హింసించి కొట్టి రక్కి ఎంత బాధలు పడుతున్నా కానీ ప్రభువు ఏమంటాడు తెలుసా, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరు ఎరుగరు, వీరిని క్షమించమని చెప్పేసి అంటాడు. అనేసరికి ఈ డిస్మస్ రెండవ విధంగా, అమ్మయ్యా ఏంటి అసలుకి ఇది, ఎంత ప్రేమమయుడు, ఎంత జాలి గుండె ఏంటి, ఎంత కొట్టి ఎంత చంపి ప్రాణం చేస్తుంటే వీళ్ళేం చేస్తున్నారో వీళ్ళు ఎరుగారు, వీళ్ళు క్షమించమని అంటాడా. ప్రభు నన్ను కూడా క్షమిస్తాడే, ఇక నాకు ఈ జీవితం వద్దేక, నన్ను బ్రతికించమని నేను అడగను, నా దెబ్బలు తీసేయమని అడగను, ఈ శిక్ష వద్దని చెప్పి నేను అడగను, నేను చనిపోతా ప్రభుతో, కానీ నాకు మోక్ష భాగ్యం, నా పాపాలన్నీ క్షమించి ఆఖరి క్షణంలో మోక్షం భాగ్యం నాకు దొరికితే చాలు అనుకుని చెప్పి ఆలోచించాడు. గమనిస్తే యేసు ప్రభువు యొక్క తలకడ ఆ కుడి వైపునే ఇట వాళ్ళు ఉంటుంది. ఈ డిస్మస్ తలగడ ఇటు వాలి చూసారు, ప్రభు తల కనబడుతుంది, చూస్తాడు. చూసి నేను నేరం చేశాను, నేను తప్పిదం చేశాను కాబట్టి నన్ను క్షమించండి, మీ రాజ్యంలో ప్రభు, నీ రాజ్యంలో నన్ను గుర్తుంచుకో, అంతేగాని శారీరకంగా నన్ను బతికించమని అడగల, నన్ను కాపాడమని అడగల. పశ్చాత్తాపడిపోయి నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో ప్రభు, మేమైతే ఈ శిక్షా విధిలో ఉన్నాం, మేము నేరం చేసాం, ఘోరం చేసాం, పాపాలు చేసాం, భయంకరమైన నష్టం చేసాం, ప్రజలకి, ప్రభుత్వానికి ఎదురు తిరిగాం, చట్ట ప్రకారం మేము ఈ శిక్షింపబడవలసిన వాళ్ళమే, కానీ ఏ పాపము చేయని, ఏ నేరము చేయని నీకు ఇలాంటి శిక్ష పడిందయ్యా ప్రభువా, నీ రాజ్యంలో నన్ను గుర్తుపెట్టుకో ప్రభువా అని చెప్పేసి అనేసరికి ప్రభువుని ఇవన్నీ వాడు చేసినటువంటి పశ్చాత్తాపం నిజంగానే క్షమాపణ అడుగుతున్నాడు, మారిపోయాడు మనిషి, పరిశుద్ధమైంది అని చెప్పేసి ఆయన పాపాలన్నీ కడిగేసి ఒక్కసారి ఎవరికి ఇవ్వనటువంటి అవకాశాన్ని తన శిష్యుల కాడ ఇవ్వాల అవకాశాన్ని, నేడే తక్షణమే ఈ క్షణమే నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి ఈ డిస్మస్కి, ఎంత గొప్ప భాగ్యం. ఏమన్నా బాప్తిసం తీసుకున్నాడా, మారు మనసు పొందాడా, రక్షణ పొందాడా? లేదే, డైరెక్ట్గా ప్రభువుని వేడుకున్నాడు. తన మరణంలో చూసారా, మరణశిక్ష విధించినటువంటి వాడికి నీ ఆఖరి కోరిక ఏంటయ్యా అని చెప్పేసి ఏ ప్రభుత్వమైన అడుగుతుంది. భారతదేశం కానీ ఏ దేశమైనా ఉరిశిక్ష పడిన వాడికి నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అంటే అప్పటికి వాడు పశ్చాత్తాపడిపోయి ఉంటాడని. కాబట్టి ఇక్కడ ఆఖరి కోరిక ప్రభు తీర్చాడు. ఆ ఆఖరి కోరిక తీర్చడానికి అంత పవర్ ఉందన్నమాట. చూడండి, చనిపోయే ముందు వీళ్ళు రాస్తారు, వీలునామా, అది ఆఖరి కోరిక. నా ఆస్తి వాళ్ళకి వెళ్ళాలి, వీళ్ళకి వెళ్ళాలి, వీళ్ళకి చెందాలి, మీరు పోట్లాడుకోవద్దు, కొట్లాడుకోవద్దు అని చెప్పేసి ఆ వీళ్ళు అంటే వీలునామా అనేది రాస్తారు. రాస్తే దానికి తిరుగులేదన్నమాట, దాన్ని ఖచ్చితంగా అమలుపరుస్తారు. అలాగే ఈ దొంగ ఆఖరి కోరిక కోరాడు, నీ రాజ్యంలో ప్రభువా నన్ను గుర్తుపెట్టుకయ్యా. ప్రభు తక్షణం అన్నాడు, నేడే నీవు నాతో పరదేశంలో ఉందువు. మరి అదేంటండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడను, నమ్మని వానికి శిక్ష విధించబడను అని చెప్పేసి
బైబిల్లో ఉంది కదా, ఆయన బాప్తిసం తీసుకోలేదు, ఏమీ తీసుకోలేదు, ప్రభు అంతటి అవకాశం ఇచ్చాడు ఏంటని కొంతమంది ప్రశ్నిస్తూ ఉంటారు. ఓకే, నిజమే, రైట్. అది ఎప్పుడు జరిగింది? యేసు ప్రభు ఆరోహణమై వెళ్ళిపోయిన తర్వాత, పేతురేళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ దిగిన తర్వాత, ఈ అపోస్తులు అప్పుడు తర్వాత చెప్పిన మాట అది. అపోస్తులు అప్పుడు చెప్పారు, క్రీస్తు ప్రభు ఉన్నప్పుడు, కానీ అంత ముందు కాదు అది. ఆ లెక్కను చూసుకుంటే అపోస్తులు ఎక్కడ బాప్తిసం పొందినట్లేదు, బాప్తిసం యోహాను కూడా బాప్తిసం పొందినట్లేదు, క్రీస్తు ప్రభు ఒకడే బాప్తిసం పొందినట్టు మనకి కనిపిస్తుంది. కాబట్టి మరి అలాంటి అవకాశాన్ని మరి ఇచ్చారు. అక్కడ తల్లి ఏడుస్తా ఉంది. ప్రభు చెప్పాడు, నేడే నీవు నాతో పరదైసులో ఉండు అని చెప్పేసి చెప్పగానే మహా ఆనందపడిపోయాడు, సంతోషపడిపోయాడు, మహానందపడిపోయాడు, నమ్మాడు, ప్రభువుని చేశాడు. అక్కడ తల్లి ఏడుస్తూ ఉంది, తల్లిగాడు ఏడుస్తూ ఉంది, క్రిస్మస్ తల్లి. ఇక్కడ మరియ తల్లి ఏడుస్తూ ఉంది, ఓదార్చుకుంటున్నారు ఒకడు. అయితే మరియ తల్లి వీళ్ళు యేసు ప్రభు శవాన్ని పిలాతు పర్మిషన్తో తీసుకెళ్తాకి తీసుకుంటారు. ఈవిడ మాత్రం, క్రిస్మస్ తల్లి మాత్రం ఆ సాహసం చేయలేకపోయింది. ఎందుకంటే ఆ రోజుల్లో సిలువ వేయబడిన దొంగలంటే సమాజంలో చాలా చిన్న చూపు, ఆ కుటుంబం అంటే చిన్న చూపు, నేరస్తుల కుటుంబం అని చెప్పేసి సమాజంలో చాలా చిన్న చూపుగా చూసేవాడు. అయినప్పటికీ కుమారుడు, అమ్మా నా గురించి ఆడవద్దమ్మా, నేను దేవుని దగ్గరికి వెళ్ళిపోతున్నాను, నన్ను నేడే పరదైసులో ఉందో అని చెప్పి నన్ను ప్రభు పిలిచాడు, ఇక నీకు బాధ ఏం లేదు, నీకు చిక్కేం లేదు, ఇక నువ్వు సంతోషంగా ఉండు, నేను సంతోషంగా వెళ్తున్నా అని చెప్పేసి తన మనసులో మరి తల్లికి చెప్పుకున్నాడు, చేశాడు. మరి ఆ రకంగా మరి రెండవదంగా పశ్చాత్తాపం పొందాడు. కాబట్టి ఆర్థడిక్ రోమన్ క్యాథలిక్ చర్చ్ వారు ఇతనిని ఒక సెయింట్గా గుర్తించారు. ఇతనిని ఒక సెయింట్, ఈ మంచి దొంగని ఒక సెయింట్గా గుర్తించి ప్రతి సంవత్సరం మార్చి 25న జ్ఞాపకం చేసుకుంటారు. జ్ఞాపకం చేసుకుని సెయింట్ డేగా మార్చి 25న ఇతని మంచి దొంగని జ్ఞాపకం చేసుకుని ఆయన మరి జ్ఞాపకార్థంగా ఆ రోజుని వీళ్ళు చేస్తూ ఉంటారు. ఆర్సింహ వారు ఆయన నడుముకి మొల్లకి ఒక గుడ్డ చుట్టి ఆ ఫోటో పెట్టి దాన్ని ఈ క్రిస్మస్ యొక్క ఫోటోను పెట్టి ప్రతి సంవత్సరం మార్చి 25న వీళ్ళు జ్ఞాపకం చేసుకుంటారు. ఇతను 33వ సంవత్సరంలో చనిపోయాడు. ఏది సిలువ వేయబడిన సంవత్సరం అది. చెప్పాను కదా, క్రీస్తు ప్రభువుని సిలువ వేయబడినటువంటి మరి డేటు 33వ సంవత్సరం ఏప్రిల్ శుక్రవారం, మరి 3వ తారీఖున రేపు ఏప్రిల్ 3వ తారీఖున గుడ్ ఫ్రైడే శుక్రవారం. మరి అది చరిత్రకారులు రాసినటువంటి డేట్, అది ఖచ్చితంగా ఆధారాలతో సహా రాసినటువంటి డేట్ అది. అదే రోజున మరి వీళ్ళు కూడా చనిపోయారు. అప్పటికే సైనికులు వచ్చారు. ఈ ఎడవ వైపు ఉన్నటువంటి గెస్టస్ అనేటువంటి వాడిని ఇక చనిపోయిపోతే కాళ్ళు ఎరగొట్టేస్తారు. వీళ్ళు డిస్మస్ని కాళ్ళు ఎరగొట్టినా, ఏది కొట్టినా చేసినా మరి కేకల్లో ఏమైనా ఆనందంగా భరించాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నానని. ఈడైతే మాత్రం గెస్ట్ అయితే మాత్రం కర్పులు బొబ్బలు అయ్యో అని చెప్పి అరుస్తూ ఉంటాడు. కాళ్ళు ఎరగొట్టేసిన తర్వాత ఇంకా చావవేరా అని చెప్పేసి ఆ బళ్ళం పెట్టి 3 పోట్లు పొడిచారంట గుండెల్లో, డొక్కల్లో ఎంత లోతు గాయాలైన 3 పోట్లు పొడిచారంట. ఆ 3 పోట్లు పొడిచేసరికి ఒక్కసారి వాడు చనిపోతాడు. ప్రభు దగ్గరికి వచ్చేసరికి అప్పటికే చనిపోయి ఉన్నాడు కాబట్టి ఆయన కాళ్ళు ఎరగొట్టలేదు. అదే ఆ ప్రవచనం, ఆయన ఎముకల్లో ఒక ఎముకైనా ఎరవబడదనేటువంటి ప్రవచనం నెరవేరే విధంగా మరి ప్రభువుకు మాత్రం ఆ ఒక్క ఏమి కూడా జరగలేదు, ఆయన ముందే చనిపోయాడు. కాబట్టి ఈ రెండవ మాటను మనం చాలా జాగ్రత్తగా డిస్కషన్ చేసుకున్నట్లయితే మరి ఈ రెండవ దొంగలాగా మనం కూడా చక్కగా
పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడి మరి మారు మనసు రక్షణ అనేది పొందాలి. పశ్చాత్తాపం అనేది కావాలి. మనమైతే పాపులం కాబట్టి ఎంత పాపినైనా ఆ క్షణంలో ప్రభు క్షమిస్తాడు. దానికి ఉదాహరణ ఈ క్రిస్మస్, ఈ రెండవ దొంగలాగా పశ్చాత్తాపడి హృదయపూర్వకంగా పశ్చాత్తాపడినట్లయితే మరి చక్కగా మరి మన జీవితాలు బాగు చేసుకుంటా పోతుంది. అప్పుడైతే ఆ అవకాశం, ఇప్పుడైతే మనకి చాలా సమయం ఉంది. ప్రభు సమయం ఇస్తున్నాడు. బైబిల్ చదువు, మరి వాక్యాలు విను, మరి దూర శ్రవణ యంత్రాల మాధ్యమం ద్వారా నీకు వాక్యాలు వస్తున్నాయి. మరి అనేక మంది బోధకులు వచ్చి నీకు వాక్యం చెప్తున్నారు. నీకు చదువుకుండా జ్ఞానం, తెలివి అన్నీ ఉంది. నీకు కావలసిన భాషలోనే నీకు బైబిల్ గ్రంథం అచ్చు వేయబడింది, ముద్రించబడింది. నువ్వు చదువుకుని నీ జీవితాన్ని మార్చుకో. మంచి జీవితాన్ని ఉండు. సైతాన్లాగా సైతాన్ని క్రియలు చేయమాక. దొంగతనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, నరహత్య చేయొద్దు, ఇతరుల సొమ్ము కోసం ఆశపడొద్దు. మరి నిన్ను సృష్టించిన సృష్టికర్తను మర్చిపోవద్దు. కాబట్టి నీ స్నేహితుడిని ప్రేమించు, అన్నదమ్ముల్ని ప్రేమించు, సహోదరుని ప్రేమించు. ఇదే కదా బైబుల్ చెప్పేది. మనిషిని మారమనేది. ఇలా ప్రతి ఒక్కరికడ మారిపోతే అవసరం అండి? పోలీస్ స్టేషన్ అవసరమా? చట్టాలు అవసరమా? ఏ ఇంటికైనా తలుపులు తాళాలు కూడా అవసరం లేదే. ఇలా ప్రతి ఒక్కడు మరి ప్రేమగా జీవించి మంచిగా ఉంటే అదే బైబిల్ నేర్పేటువంటి ప్రేమతత్వం. ప్రభు మరి నీ కోసం నా కోసం ఆ రకంగా మరణించాడు కాబట్టి దాన్ని గుర్తెరిగి మరి ప్రభు నీ రాజ్యంలో నాకు స్థానం ఇయ్యి అని చెప్పి మనం అడగాలి. అంటమే కాదు, ప్రభు చెప్పాడు వెళ్ళిపోతూ, నా తండ్రి ఎంత అనేక నివాస స్థానములు కలవు, నేను మీకు నివాసాన్ని సిద్ధపరచడానికి వెళుతున్నాను, లేని ఎడలా మీతో చెప్తాను. నేను మీకు నివాసాలు ఏర్పాటు చేయటానికి వెళ్తున్నాను. ఆనాడు దొంగనేమను, నేడే నువ్వు నాతో పరదేశంలో ఉండు అని చెప్పాడు. తర్వాత ఇప్పుడు ప్రభు నేను వెళ్తున్నాను, మీకు అనేక నివాస స్థానాలు, కోట్ల నివాస స్థానాలు ఉన్నాయి. తక్షణమే మిమ్మల్ని తీసుకెళ్తాను. కాబట్టి నువ్వు మారు మనసు పొందు, రక్షణ పొందు, క్రీస్తు ప్రభువుని నోటితో ఒప్పుకో. ఆ దేవాది దేవుడే క్రీస్తుగా అవతరించాడని, దైవ కుమారుడని, శరీరధారి అయి అవతరించాడని, పాప ప్రక్షాళన చేశాడని, మరి తన రక్తంతో మరి సైతాన్ని త్రొక్కి అవతల పడేసాడని, క్రయధనంగా ఇచ్చాడని, మూల్యం చెల్లించాడని. ఇక మనం బాకీ ఏమి లేవు సైతానికి ఎలాంటి బాకీ లేవు. మన బాకీ అంతా కూడా ప్రభు తీర్చేశాడు. మన బలులు అవసరంలా, దహన బలులు అవసరం లేదు, నైవేద్యాలు అవసరం లేదు. అన్నిటికీ బలిగా ప్రభువే బలైపోయాడు, నిరపరాధి. కాబట్టి అలాంటి పవిత్రమైనటువంటి రక్తంలో మనం ముంచి కడగబడాలి. తెల్లని వస్త్రాలు ధరించి ప్రభు రాకడ కోసం సిద్ధంగా మనం ఉండాలి. ఎప్పుడు ప్రభు వచ్చిన ప్రభు నేను సిద్ధమేనయ్యా అనాలి. అంతేకాదు పక్కనోడు కూడా మనం రక్షించాలి. ఇరుగు పొరుగు వారికి కూడా వాక్యం చెప్పాలి. వాడిని కూడా కాపాడాలి. వాడు చెరువులో మునిగిపోతున్నాడు, లేదా నూతిలో పడిపోతున్నాడు, ఆడు పడి చస్తే నాకెందుకు అనుకోకూడదు. వాడిని కూడా లాగటానికి, లేపటానికి మనం ప్రయత్నం చేసి వాడిని కూడా కాపాడాలి. పాపం అనేటువంటి చెరువులో, పాపం అనేటువంటి నూతిలో పడిపోయి ఆడు సస్తానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన పట్టి మనం బయటికి లాగాలి. అది ప్రభువు నేర్పేది మనకు అదే. మనం నేర్చుకునేది అదే. మనకి ఇంకేమీ కాదు. అదే మన గురి అదే. ఆయనే ప్రభు అంటాడు. పౌలు గారు అంటారు, మంచి పరుగు తీశాను, నా గోలు పూర్తి చేశాను, నాకు మంచి బహుమానం ఉంది, ఆ దయా కిరీటం నాకు ఇస్తున్నాడు ప్రభు అని చెప్పేసి పౌలు వలె, శీల వలె మనం సిద్ధపడి ఉండాలి. కాబట్టి ప్రియమైనటువంటి సోఫియా జోసెఫ్ మినిస్ట్రీస్ యొక్క మరి ప్రేక్షకులారా, పాఠకులారా, ఆలోచించండి. నేను చెప్పినటువంటి వాక్యాన్ని ఆలోచించండి.
సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని, 10 మందికి తెలియజేయండి. మీరు ఎన్నదాన్ని షేర్ చేయండి, స్నేహితులకి షేర్ చేసి మరి నా యొక్క ప్రయాసలో మీరు కూడా పాల్గొని మరి నాకు దీన్ని తోడ్పాటు చేయండి. వాక్యం అందరూ ఇదే విధంగా వినండి. విని ప్రతిరోజు కూడా బైబిల్ చదవండి చదవండి చదవండి. ఎన్నిసార్లు చదివిన బైబిల్ కొత్తగానే ఉంటుంది. కొత్త జ్ఞానాన్ని ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రసాదిస్తాడు, చేస్తాడు. కాబట్టి ఈ రెండవ మాట చాలా జాగ్రత్తగా నెమరు వేసుకుని ఆ రెండవ దొంగ వలె, రెండవ డిస్మస్ వలె ఆ దొంగ వలె మనం ఉండి, చూసారా ఆయన ఆఖరి క్షణంలో కూడా సైన్స్లో చేర్చబడ్డాడు, పవిత్రులుగా తయారయ్యి ఆయన పేరు మీదే మరి వీళ్ళు ఒక పండుగను కూడా చేసుకుంటూ ఉన్నారు, జ్ఞాపకం చేసుకుంటున్నారు. మాతృగా అలా పశ్చాత్తాపడదామని చెప్పి చేసుకుంటున్నారు. అలాగా మనం కూడా పశ్చాత్తాపడటానికి మరి మనలో లోపాలు తీసుకోవటానికి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ రెండో మాటనే గుర్తించుకున్నాం. పరిశుద్ధుడు తండ్రి, నీ పాదములకు వందనాలు ప్రభా. అత్యంత కృపతో ప్రేమతో మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తండ్రి ఇదిగో ఈ మట్టల ఆదివారం రోజున తండ్రి ఇదిగో ప్రభా, తండ్రి ఇదిగో మిమ్మల్ని రాజుగా గుర్తిస్తూ ప్రభా హోసన్నా అని చెప్పేసి ప్రభా తండ్రి ఆ రోజు మీరు గాడిద పిల్ల మీద పురవీధుల్లో ఊరేగారు తండ్రి ప్రభా. నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్టు భూమి మీద కూడా నెరవేరాలి తండ్రి. మీరు రాజుగా వచ్చినప్పుడు ప్రభా మేము తండ్రి ఎత్తబడాలి తండ్రి. మీ రాజ్యంలో మేము వారసులుగా ఉండాలయా ప్రభా. తండ్రి ఇదిగో ఆ మంచి దొంగలను చేర్చినటువంటి స్థానానికి మమ్మల్ని చేర్చండి. అతనిలాగా మాకు పశ్చాత్తాపాన్ని దయచేయండి, సహాయం చేయండి తండ్రి ప్రభా. తండ్రి మాకు మారు మనసు దయచేయండి. మా బంధువులు, స్నేహితులు, చుట్టాలు ఎవరైతే ఉన్నారో ప్రభా తండ్రి, భార్య బిడ్డలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా మీ రాజ్యంలో ప్రభా వారసులుగా ఉండటానికి ప్రభా తండ్రి మాకు సహాయం చేయండి, ఆశీర్వదించండి ప్రభా. మాకు వెలుగు నింపండి, మా జీవితాల్లో వెలుగు నింపండి, మాకు చీకటి తీసివేయండి ప్రభా. మాకు మంచి ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచేయండి. మా భారతదేశాన్ని కాపాడండి, ప్రపంచం అంతా కూడా కాపాడండి. పరిపాలకులను మార్చండి ప్రభా తండ్రి. వారికి ప్రభా తండ్రి ఇదిగో మీ కృప దయచేయండి, సహాయం చేయండి. పేద ప్రజలు చూసే భాగ్యాన్ని ప్రభా తండ్రి అందించమని సహాయం చేయమని ప్రభా తండ్రి. ఇదే విధంగా ప్రభా ఇదిగో నా ఛానల్ను ప్రభా తండ్రి ఇదిగో ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండేలాగా తండ్రి చేయమని సహాయం చేయమని ఈ నా మనవులన్నీ ప్రభా తండ్రి యేసు నామమున దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.